నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నల్గొండ జిల్లా పానగల్లులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు తెల్లవారుజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఛాయా సోమేశ్వర స్వామిగా పిలువబడే ఈ ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మార్మోగుతోంది. దీనిపై మరింత సమాచారం పానగల్లు శైవ క్షేత్రం నుండి మా నల్గొండ ప్రతినిధి సైదులు అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఉన్నటువంటి శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు అభిషేకాలతో ఆలయాలు మొత్తం శివనామస్మరణతో భక్తుల రద్దీతో కిక్కిరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే నల్గొండ జిల్లాలోని ఛాయా సోమేశ్వర టెంపుల్లోనే మనం ఉన్నాము. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఏ అయితే టెంపుల్స్ ఉన్నాయో శివనామస్మరణతో భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. పిల్లలమరిలోని శంభులింగేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా శ్రీ పార్వతీ జడలరామలింగేశ్వర స్వామి ఆలయం నరకడిపల్లిలోని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు రాకను దృష్టిలో ఉంచుకొని కూడా దేవాదాయ శాఖ అన్ని ఏర్పాటు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇప్పటికే ఏదైతే ఛాయా సోమేశ్వర టెంపుల్కి సంబంధించి అయితే ఇప్పటికే కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి ఆది దంపతులకైతే ఇప్పటికే పట్టు వస్త్రాలు, నూతన పట్టు వస్త్రాలు తీసుకొచ్చి సమర్పించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ టెంపుల్కి సంబంధించినటువంటి ఈరోజు తెల్లవారుజాము నుండి ఇప్పటివరకు అయితే భక్తుల తాకిడైతే పోటెత్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు, ఇప్పటికే విజువల్లో చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం అయితే ఇక్కడ శివాలయం ఆవరణలో ఉన్నాం. చూస్తూ ఉన్నాం. ఇక్కడ భక్తులు ఉన్నారు, మనతో పాటు మాట్లాడిచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నా. ఎక్కడి నుంచి వచ్చారు? అది ఇక్కడే నల్గొండ వీటేస్. ఓకే, పద్ధతులు మంచిగానే ఉన్నాయి, కాకపోతే జనాలు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా దూరం ఉండరు, పబ్లిక్ ఉండరు. సో కొద్దిమందికి చాలా ఇబ్బందులకు అనిపిస్తుంది. కొద్దిమందికి ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏం లేదు కానీ కొంచెం ఫాస్ట్గా దర్శనానికి పంపిస్తే అందరికీ కొంచెం ఫాస్టింగ్ ఉంటారు, వాళ్ళు ఉంటారు కదా, కొంచెం బెటర్ ఉంటుంది. ఓకే, గుడ్, అంతా బాగుంది. అంత పద్ధతులు మంచిగా మార్చారు. లాస్ట్ ఇయర్ ఇచ్చారు, కొంచెం కొత్తగా మంచిగా ఉంది. ఈసారి చాలా కొంచెం డెవలప్ అయింది. ఓకే, గుడ్, బెటర్. ఇప్పుడు 30 ఏళ్ళ సంది వస్తున్నాం ఇక్కడికి గుడికి. మంచిగానే ఉంది సార్, ఇప్పటికి మంచిగా డెవలప్. అప్పుడు ఉన్నట్టు బటా ఇక్కడ ఏం లేకుండా అప్పుడు, కానీ ఇప్పుడు బాగా అయింది. చాలా భక్తులు వస్తారు, చాలా ఉంది ఇక్కడ, అభివృద్ధి బాగా అయింది. అప్పుడు గుండెమే అవ్వలేదు సార్, 20 ఏళ్ళ కింద గుండెమే లేదు. రైట్, మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే శైవక్షేత్రాల్లో ఇప్పటికే భారీగా భక్తులైతే వస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనం అయితే ఛాయా సోమేశ్వర టెంపుల్లో ఉన్నాం. ఇక్కడ ఉదయం తెల్లవారుజాము నుండి ఈరోజు జాగారాలకు ఉండే భక్తుల కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్టు చూస్తూ ఉన్నాం. కెమెరామ్యాన్ చారితో చెర్క్సైల్ 4 సైడ్ టీవీ నల్గొండ.